అందరికీ నమస్కారం. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ట్రావెలింగ్ తెలుగు. సో మరి నెక్స్ట్ మన ఛానల్లో లాంగ్ ట్రిప్ వీడియోస్ అయితే రాబోతున్నాయి అన్నమాట. అంటే వేరే స్టేట్కి వెళ్ళి తీసుకొని రాబోతున్నాము. సో అది చాలా బాగుంటుంది. మనకి ఇంకా లేటెస్ట్ అప్డేట్తో పాటు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట వీడియోస్. అంత బాగా అయితే ప్లాన్ చేసుకున్నాము. సో అందుకని ఈలోపు దగ్గరగా ఉన్నాయన్నీ కవర్ చేయబోతున్నాం అన్నమాట. సో అందులో భాగంగానే మనమైతే నందిగామలో అయితే తీసాము. అది కూడా నార్మల్ టెంపుల్ కాదు, శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామీజీ గారి చేతుల మీదుగా స్వామివారిని ప్రతిష్ఠించడం కూడా జరిగిందనమాట. సో ఇక్కడే మనకి వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి, అందులోనూ సంతానం లేని వారు అక్కడికి వచ్చి ఆయన్ని మొక్కుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం. హనుమంతుల వారు, అలాగే దుర్గాదేవి, సరస్వతీదేవి, ఇంకా చాలామంది దేవతలు దేవుళ్ళు అయితే అక్కడ ఉన్నారనమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, అక్కడికి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి పదండి ఒకసారి వెళ్ళి చూసొద్దాం. ఫస్ట్ మనం ఇక్కడికి రాగానే మనకి మొదటిగా అయితే పూజలు అందుకునే వినాయక స్వామి కనబడతారు. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహము, అలాగే ఇలా చిన్న గుడి కనబడుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటి అంటే కనుక, మనం ఇలా ముందుకు రాగానే ఇక్కడ శివాలయం కూడా ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే కనుక మన చేతులతో మనమే అభిషేకం చేయవచ్చండి శివుడికి. అలాగే ఇక్కడే మనకి అభయ వీరాంజనేయ స్వామి వారి గుడి కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకే కొండ మీద అయితే ఉంటాయి అన్నమాట మనకి. అలా మనం పైకి ఎక్కే కొద్దీ ఇలా ఆలయాలు మనకి ఎదురవుతూ ఉంటాయి, చక్కగా దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ గుడి చుట్టూ కూడా స్వామివారి వివిధ రూపాలు అవన్నీ కూడా మనకి ఎదురుగా ఉంచుతారనమాట. పంచముఖ ఆంజనేయ స్వామి కానీ, అభయాంజనేయ స్వామి, ఇలా ప్రశాంతంగా ఉండేలా, దర్శనానికి వీలుగా ఉండేలా చేశారు. ఎందుకో తెలియదు కానీ ఆంజనేయ స్వామి వారి ఆ చిత్రాలన్నిటిలోనూ, అంటే ఫోటోలు కానీ ప్రతిమలు కానీ గమనిస్తే నాకు మాత్రం ఆంజనేయ స్వామి అలాగే శ్రీరాములు వారు ఆప్యాయంగా పట్టుకున్న విధానం నాకు నచ్చుతుంది. ఒకరు నమ్మిన బంటు అయితే ఇంకొకరు ఆయనే ప్రభు, ఆయనే సర్వస్వం అనుకునే ఆయన. ఇక్కడే మనకి వేణుగోపాల స్వామి, అదేనండి సంతాన వేణుగోపాల స్వామి వారి దేవాలయం కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే కనుక ప్రసిద్ధి, ఎవరైనా సంతానం లేనివారు భార్యాభర్తలు వచ్చి ఇక్కడ మొక్కుకున్నట్టయితే వారికి సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఇక్కడ గోశాల కూడా ఉంటుందండి. గోవులకి సేవ చేసుకునేవారు ఎవరైనా ఉంటే కనుక వాటికి మేత పెట్టడము, అలాగే వాటికి సేవ చేసుకోవడం చేయవచ్చు.
ఇవాళ మొత్తానికైతే పైకైతే వచ్చామన్నమాట. ఇంకేదో కాదండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది, అలాగే కొండ పైన ఉంటుందన్నమాట. మనం ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నప్పుడే మనకి అనేక రకాలుగా స్వామివారి మూర్తులు అయితే దర్శనమిస్తూ ఉంటారు. నాకు బాగా నచ్చింది అయితే మాత్రం అంటే గుడి వెనుక భాగాన ఇలా స్వామివారి దశావతారాలను అయితే భక్తులకి కనబడేలా చాలా చక్కగా తీర్చిదిద్దారని చెప్పచ్చు. అలాగే స్వామివారి విశ్వరూపం కూడా ఇక్కడైతే మనకి దర్శనమిస్తుంది. చాలా బాగుంటుంది. ఇంతకీ అడ్రస్ ఎక్కడనేది చెప్పలేదు కదండి. నందిగామ బస్ స్టాండ్కి కుడి పక్కన కొంచెం ముందుకు వెళ్తే గనక అక్కడ ఎవరిని అడిగినా చెప్తారండి మనకి వెంకటేశ్వర స్వామి గుడి. అలాగే కొండ మీద మిగతా గుళ్ళు కూడా మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి పందిరి. ఈ స్పెషల్ ఏంటి అంటే కనుక ఇక్కడ ఎవరైనా వివాహ శుభకార్యాలు చేయాలంటే ఇక్కడికే వచ్చి చేస్తూ ఉంటారనమాట. ఈ కొండ పేరు పల్లగిరి కొండ, నందిగామలో అయితే ఉంటుందన్నమాట. బస్ స్టాప్ పక్కనే జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్. కుదిరితే గనక నందిగామలో వారు కానీ లేదా ఏదైనా పని మీద నందిగామ కానీ వస్తే ఒక్కసారి వచ్చి దర్శించుకోండి. స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కండి. చూస్తున్నారు కదండి ఈ ప్లేస్ వచ్చి కొండ పైన అనమాట. మనకి ఇక్కడి నుంచి చూస్తే గనక 3 ఏర్ల కలయిక కూడా కనబడుతూ ఉంటుంది. అంటే 3 వేరు ఏర్లు అనమాట ఇక్కడికి ప్రవహిస్తూ ఉంటాయి. ఆ 3 కలయిక ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి రావడానికైతే ట్రై చేయండి. అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.